సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో గురుచరిత్ర 46 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న చెప్పుకున్నాం కదా, ఈవేళ చెప్పుకుందామండి. వెంటనే బయలుదేరి అడుగడుగున సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ శ్రీ గురు దర్శనానికి వెళ్ళాడండి. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకుని స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు. అనంత సచిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లీశ్వరులే. అది తెలియక నేనింతవరకు మిమ్మల్ని స్తుతించనైనా లేదు. చిరకాలము కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారము లభించదు. కల్లీశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనమయ్యి అనుగ్రహించారు. ఈ దుఃఖసాగరములో మునిగి దారి తెన్ను కనిపించగా బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకములో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసము వెతుకులాడడం వ్యర్థమే అని స్తుతించాడు. స్వామి నవ్వి, ఏమయ్యా, ఇంతవరకు మేము కేవలము మానవ మాత్రమని మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటేవే, ఇంతలోనే నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు. నరకేసరి నమస్కరించి, స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతిస్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలము నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించి అని తనకు కలిగిన దివ్యానుభవము ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు. నీ అభిష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలచాలనుకుని కోరాడు. శ్రీగురుడు, ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయన అంటే మాకెంతో ప్రీతి కనుక మేమిప్పుడు ఆ రూపంలో హిప్పగిరిలో ఉంటాము. కనుక నీవు ఎప్పటి వలె నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటి నుండి నరకేసరి నిత్యము తాను ఆలయములో కల్లీశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక శ్రీగురుని అనుగ్రహము వలన ఇలా మారిన వారెందరో గదా. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 46వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. మరి రేపొద్దున 47వ అధ్యాయంలోకి వెళదామా? అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.